వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు. వచ్చే నెలలో బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక. బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కారు, గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు. వేసవిలో ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు. వానాకాలంలోనే నిర్వహణకు సర్కారు సమాయత్నం. నేటి నుంచి మున్సిపల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటరు 10వ తరగతి వార్షిక ప్రవేశ పరీక్షలు, వేసవికాలం దృష్ట్యా మరో 4-5 నెలల తర్వాత ఎన్నికలు జరిగేటట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువుగా నిర్దేశించింది. దీని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఈ జనవరిలో అమలయ్యేది ఉంటే ఫిబ్రవరి ఎండింగ్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామనుకున్నది. కానీ ఇక్కడ ఏందనంటే ఆ అస్త్రం బెడ్సి కొట్టింది. ఇప్పటి వరకు కూడా ఊరికి గ్రామానికి 2కో 3కో ఇచ్చేళ్ళు. సో రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి కొడితే 1000 మందికి కూడా లబ్ధి జరగలే. ఇవన్నీ లబ్ధి చేకూర్చాలంటే మార్చి 31 అనే డెడ్ లైన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. సో ఆ పథకాలు అందరికీ వస్తే రేషన్ కార్డులు కానీ, ఈ యొక్క ఆత్మీయ భరోసా కానీ, ఇందిరా మహిళలు కానీ, దీనికి సంబంధించి లబ్ధిదారులు ఎక్కువ మంది ఉంటే స్థానికంగా ఏమవుతుంది, అధికార పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంటాయి స్థానిక సంస్థల్లో. సో అది ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు మార్చి 31 తర్వాత. అదేవిధంగా బీసీ డెడికేషన్ సంబంధించిన లెక్కలు కూడా ఇంతవరకు బీసీ కులగణన లెక్కలు ప్రభుత్వం నివేదిక అనేది బయట పెడతలేదు. ఆ నివేదిక బయట పెడితే అప్పుడు వార్డులల్లో మరి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ఆ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ను అమలు చేయాల్సిన పరిస్థితి. సో బీసీ లెక్కలే రాలేదు, ఇంకా బీసీలకు రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు, అది కూడా మార్చి దాకానే అవుతుంది. కాబట్టి మార్చి తర్వాత ఎండలు ఉంటాయి, అంతే ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించిన ఎంట్రన్స్ ఉంటాయి. కాబట్టి ఏప్రిల్ మేలో అవి పెట్టే అవకాశం లేదు. సో జూన్లో వర్షాకాలం నుంచి ఒక సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటే ఇంకా దసరా తర్వాత కౌన్సిల్ ఎలక్షన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ లెక్కలన్నీ తీయాలంటే కూడా ఇంకా టైం పడుతుంది. ప్రభుత్వం లబ్ధి అందరికీ అందుతూనే ప్రభుత్వం పైన పాజిటివ్ ఉంటుంది. లేదు అని అంటే ఇంకా దీనికన్నా గత ప్రభుత్వమే మంచిగా ఉన్నది అని చెప్పి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కోపంతో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.